హాయ్ హలో ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈరోజు నేను చూసిన సినిమా లక్కీ భాస్కర్. మీరు కూడా చూడాలంటే ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్. సో గోయింగ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ లక్కీ భాస్కర్. సో ఈ సినిమా ఓపెన్ అయ్యేది ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఓపెన్ అవుతుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ హీరోని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం తను వర్క్ చేస్తున్న బ్యాంకే తీసుకెళ్తుంది. సో ఈ పాటికల్లో మీకు అర్థమై ఉండాలి, ఈ సినిమాలో హీరో బ్యాంక్ ఎంప్లాయీ. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్లో శాలరీ ప్రతి నెల సంపాదించినంతనే క్రెడిట్ అవుతుంది, కానీ కళ్ళ ముందర మాత్రం కావాల్సినంత డబ్బు కనపడుతుంది. అదే బ్యాంక్ ఎంప్లాయీ మిడిల్ క్లాస్లో ఉండి తనకు చాలా కష్టాలు ఉంటే ఆ డబ్బును చూస్తే తనకేం చేయాలనిపిస్తుంది. ఎంత సిన్సియర్ ఎంప్లాయీ కన్నా ఏదో ఒక రోజు ఈ డబ్బును వాడుకొని ఎదగాలనిపిస్తుందా లేదా? సో అదే ఈ సినిమాలో మన హీరో చేస్తాడు. యాక్చువల్గా తను చాలా సిన్సియర్, కానీ తనకు జరిగిన అవమానాలు, తను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అలా చేసేలా ప్రేరేపిస్తాయి. తరువాత తను అనుభవిస్తున్న మిడిల్ క్లాస్ కష్టాలనే వర్డ్ నేను జస్ట్ రివ్యూలో భాగంగా మెన్షన్ చేశాను, కానీ ద హోల్ అండ్ సోల్ పాయింట్ అక్కడే ఉంది. అది దర్శకుడు మలిచిన తీరు. తను అనుభవిస్తున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో మిడిల్ క్లాస్, ఒక కొడుకు కనీసం తన పుట్టినరోజు కూడా చేయలేని, ఆడంబరంగా పుట్టినరోజు కూడా చేయలేని తండ్రి, తన నెసెసిటీస్ కనీసం వడాపావు కూడా కొనిలేని పరిస్థితిలో ఉన్నట్లు హీరోని చూపించడం చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అండ్ ఇటువంటి పరిస్థితుల మధ్యలో తన చుట్టూ ఉన్న డబ్బుని వాడుకొని తను ఎలా ఎదిగాడు, ఎదిగిన తర్వాత తన లైఫ్లో ఎన్ని మార్పులు జరిగాయి, డబ్బు వచ్చినంత మాత్రం సరిపోదు, దాన్ని ఎలా మేనేజ్ చేసుకున్నారు, డబ్బు మనిషికి అహంకారం ఇస్తుంది, ఆ పాయింట్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు దర్శకుడు. ఎందుకంటే డబ్బులు లేనప్పుడు చాలా హ్యాపీనెస్ చూస్తాడు హీరోయిన్తో, అట్ ది సేమ్ టైం తన కొడుకుతో. కానీ డబ్బు వచ్చాక చాలా బిజీ లైఫ్లో పడిపోయి తనను తాను మర్చిపోయి బతుకుతుంటాడు. ఈ పాయింట్ని చాలా గట్టిగా టచ్ చేశారు. అంతేకాదు, బ్యాంక్ ఎంప్లాయీ అవ్వడం కారణంగా తను ఇంకో పాయింట్ కూడా టచ్ చేశాడు హీరో క్యారెక్టర్ త్రూ. అదేంటంటే షేర్ మార్కెట్, హౌ అవర్ మనీ డిపాజిట్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ వన్స్ గ్రోత్. అంటే మన చుట్టూ సొసైటీలో ఉన్న పెద్ద తైలకాయలు మిడిల్ క్లాస్ డబ్బులు డిపాజిట్స్ని ఏ విధంగా దారి మళ్ళించి వాళ్ళ ఎదుగుదలకి ఎలా వాటిని ఉపయోగించుకుంటారు అనేది కూడా ఈ సినిమాలో టచ్ చేశారు. టచ్ చేయడమే కాదు, దాన్ని బాగా చూపించారు, మనకు అర్థమయ్యేలా చెప్పారు. సో వీ కెన్ సే ఇట్ యాజ్ మిక్స్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ విత్ మనీ క్రైమ్. ఈ రెండు పాయింట్స్లో ఏ పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉన్నా గో అండ్ వాచ్ దిస్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఎందుకంటే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ అంతేకాదు, ఇంకా కొంచెం డీటెయిల్స్ చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ద స్పాయిలర్స్. డెఫినెట్గా పర్ఫార్మెన్సెస్ వైజ్ దుల్కర్ సల్మాన్ హీఈస్ ఎ టాప్ మ్యాచ్. మీనాక్షి చౌదరి చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో మనకు చాలా మంచి నటులు కనపడతారు. రామ్కీ గారు ఆర్ఎక్స్ హండ్రెడ్తో బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన చిన్న కుర్రాడు దుల్కర్ సల్మాన్ కొడుకుగా, తను తమిళ్లో చాలా ఫేమస్ యూట్యూబర్ కూడా, తను కూడా చాలా బాగా యాక్ట్ చేసాడు. ఉన్నది 2 సీన్లు, బట్ హీ హాస్ డన్ ఇట్ వెరీ వెల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, యాజ్ యూజువల్ సాయి కుమార్ గారు, అట్ ది సేమ్ టైం సుధా గారు, అట్ ది సేమ్ టైం హీరో ఫాదర్గా యాక్ట్ చేసిన అతను, ఐ డోంట్ నో హిజ్ నేమ్, బట్ స్టిల్ అతను చేసిన 2-3 సీన్లు అయినా చాలా అద్భుతంగా ఉంటాయి. అదే కాకుండా ఈవెన్ చిన్న క్యారెక్టర్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వీటన్నిటి పర్ఫార్మెన్స్తో లక్కీ భాస్కర్కి లక్ చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. అంతేకాదు, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా పోయేడికి సర్ప్రైజ్ అవుతుంది సినిమా. సో ఫైనల్ నేను చెప్పేది ఒకటే, ఇంకా టైం వేస్ట్ చేయొద్దండి. ఇఫ్ యూ హ్యావ్ నెట్ఫ్లిక్స్, గో అండ్ వాచ్ ఇట్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. ఐల్ బీ బ్యాక్ విత్ అనదర్ రివ్యూ. థ్యాంక్ యూ. నేను చెప్పిన విధానం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.